రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆర్మూర్ నుంచి మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేగా గెలిచారు బీజేపీ నుంచి. సో ప్రస్తుతం రాకేష్ రెడ్డి గారు యుఎస్లో ఉన్నారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాకేష్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫస్ట్ సోదరుడు చెప్పిన దానికి ఫస్ట్ ఖండిస్తున్నానండి. ఎందుకంటే తెలంగాణలో కేడార్ ఉంది, లీడర్షిప్ ఉంది. పాయింట్ 1. మంచి సమర్థమైన నాయకత్వం ఉంది భారతదేశంలో. ఈరోజు భారతదేశాన్ని ఒక ఇనుప కంచెలలో భద్రతగా ఉంచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది. 22 పార్టీలు కలగూర కంప దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీలు లేవండి. ఇప్పుడు ఈ దేశంలో ఒకటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దేశ సంరక్షణకు. ముఖ్యంగా నిన్ననే అమెరికాలో ఒక కాంగ్రెస్ మిత్రుడు కలిశాడు. ఎందుకు పేర్లు ఎందుకు కానీ మేమందరం ఇక్కడ ఎమ్మెల్యేలము మినిస్టర్స్ కొందరు వచ్చారు. అంటే అన్నా మేము కాంగ్రెస్ వాళ్ళమే తప్పు చేసాము, మొత్తం హిందువులను రెచ్చగొట్టి హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా. వినబడుతుందండి? వినబడుతుంది, చెప్పండి. మేమే బాగా తప్పు చేశామన్నా, అంటే హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేస్తున్నాము. రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ నాయకత్వం ఈ దేశంలో ఉన్న మల్లికార్జున ఖార్గే సార్ దాన్ని ప్రస్తుతం కనబడ్డది ఎన్నికలల్లా. ఎందుకంటే ఒకవైపు బుర్కాలు గడ్డాలు, ఇద్దరు మైనారిటీ కమ్యూనిటీస్ డైరెక్ట్ గా బహిరంగంగా వీడియోలలో చెప్పడం భారతీయ జనతా పార్టీ కోట్ వేయొద్దు. మీకు కావాలంటే ఇప్పుడు చెప్పిన సోదరుడికి 1000 వీడియోలు పెడతాను, 1000 వీడియోలు. ముఖ్యంగా ఇంకా కావాలంటే ఇప్పుడు ఈ మధ్యన ఆన్లైన్ లో తీసుకోండి, ఒక బ్రదర్ సిరాజ్ అని ఒక మంచి ఇంటలెక్చువల్. కానీ అంటే మీరు 10 ఏళ్ల తర్వాత కూడా, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ ఇష్యూస్ డెవలప్మెంట్ కాకుండా నరేంద్ర మోడీ మంగళసూత్రం ముస్లిం ఇష్యూస్ వచ్చాయి. ఒక్క నిమిషం వినండి సార్. ఓన్లీ మేము అభివృద్ధి మీదనే ముందుకెళ్తున్నాం. ఈ రోజు 60 ఏళ్ల భారతదేశం అభివృద్ధి చెప్పలేదు మరి. నో వాళ్ళు ఎప్పుడైతే మా రాముణ్ణి, హిందూ ధర్మాన్ని, మా అమ్మలని, మా సీతమ్మలని అవమానం పాలు చేస్తున్నారు. ధర్మాన్ని అయితే కాపాడుకోవాలండి. ఈ ధర్మాన్ని గురించి 1000 సంవత్సరాలు నరకం అనుభవించడం, బానిసలుగా బతికినాం. ఇది ఏం అవమానపరిచారు ఇప్పుడు ఈ 2-3 నెలలు? ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు 2-3 నెలలు అంటే ఏంటండి? అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళేం రామ మందిరం గురించి దాని గురించి నెగటివ్ కామెంట్ చేయలేదు. రామ మందిరం ఏంటండి? 370 ఆర్టికల్ తీసేస్తామంటే బహిరంగంగా 370 ఆర్టికల్ తీసేస్తాము, సిఏ తీసేస్తామంటే కాశ్మీర్లో హిందువులను చంపుతాము. ఉన్న 33,500 మంది భారతదేశం వచ్చి టెంట్లలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 ఏళ్ల నుంచి ఆ హిందువులను కూడా పంపించేసి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల కింద హత్యలు చేపిస్తాము. లేకపోతే పాకిస్తాన్ లో మెజార్టీ అయిన ముస్లింలతో అత్యాచారాలు చేపిస్తాం మా హిందూ అమ్మాయిల్ని. అదే కదా చెప్పింది చిదంబరం గారు కానీ మిగతా లీడర్లు అందరూ. మీకు పంపాలా, వీడియోలు పంపాలా? ధర్మం ఎప్పుడు ఒకటి దయచేసి మీరు ప్రతి మీడియా మిత్రులు గమనించండి, ప్రతి పార్టీ వాళ్ళు గమనించండి. మాకు దేశం అభివృద్ధి ముఖ్యం. ఈ రోజు ఈ దేశంలో ఒక అవసరమైతే ప్రపంచ శ్రేణి నాయకత్వం అండి. ఈ రోజు అమెరికా చట్టసభలలో కావచ్చు, ఒకవేళ అవసరం అనుకుంటే ఖతార్ లో ఉరిశిక్ష పడ్డ నేవీ సైనికులను తీసుకొచ్చుకున్నాం కాదు, ఒక్క సైనికులు తీసుకున్న దద్దమ్మ ప్రభుత్వం అది. ఒక్క సైనికులు తీసుకురాలేకపోయింది పాకిస్తాన్ నుంచి 1971 కండిషన్స్ వదిలిపెట్టి. ఈ రోజు ఒక 8 మంది జీవిత ఖైదు పడ్డ నేవీ సైనికులను తీసుకొచ్చుకున్న నాయకత్వం ఒకవైపు, చంద్రమండలం మీద పాదం మోపిన నాయకత్వం ఒకవైపు, 83 కోట్లకు ఉచిత రేషన్ కావచ్చు, దేశవ్యాప్తంగా 4 కోట్ల పేదల గురించి చెప్తున్నా, మధ్యతరగతి ఉన్నత వర్గాలకు అందరికీ చెప్తాను. తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మినిమం 7 సీట్స్ ఇస్తున్నాయి. కొన్ని ఏజెన్సీస్ 10, 11, 12 కూడా ఇచ్చాయి. మీ ఎస్టిమేషన్? సోదరుడు చెప్పినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా సోదరుడు చెప్పినట్టు దాంట్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఎస్టిమేషన్స్ వాళ్ళకుంటాయి, మా ఎస్టిమేషన్ మాకున్నాయి. ఒకటి మాత్రం నిజమండి, ఇది ఓపెన్ గా చెప్తున్నాను, పార్టీ పరంగా కాదు, నా వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను తెలంగాణ స్టార్ కంపెనీ ఎమ్మెల్యే సహచరుడు రామచంద్ర నాయక్ కూడా ఉన్నారు, డోర్నకల్ ఎమ్మెల్యే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అంటున్నారు మినిమం 10 గెలుస్తుంది, దక్షిణ తెలంగాణ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటారు కాంగ్రెస్ పార్టీ. సంతోషం మరి, అందుకోసం చెప్తున్నా కదా. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి, దక్షిణ తెలంగాణ మంత్రులే దోసుకపోతున్నారు ఉత్తర తెలంగాణ అని చెప్తున్నా కదా. నేను ఎమ్మెల్యే నుంచి కూడా చెప్పేది అదే. ఎందుకు అయ్యారు దక్షిణ తెలంగాణ వాళ్ళు? రామచంద్ర నాయకుడు నాకు మంచి మిత్రుడు. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తున్నా మన ప్రెస్ మీట్లు చూడండి, నా స్టేట్మెంట్ చూడండి. వచ్చి దొరికినట్టు దోసుకపోతున్నారు దక్షిణ తెలంగాణకు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆల్రెడీ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కొడంగల్కి 6,000 కోట్లు దోసుకపోయిండు. ఎందుకు దక్షిణ తెలంగాణ కోట్లు పడాయి?
అందుకోసం ఉత్తర తెలంగాణ కడుపు మండుతున్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్పిన సీట్ల గురించే మాట్లాడదాం, సీట్ల గురించే మాట్లాడదాం, సీట్ల గురించే మాట్లాడదాం, సీట్ల గురించే మాట్లాడదాం, అన్న ఒక సీట్ల గురించే మాట్లాడదాం. నేను చెప్తున్నాను, మీరు అన్న దక్షిణ తెలంగాణ అన్న పదం పాడినప్పుడు నేను పాడినా. రైట్, సీట్లలో ఒకటేనండి, మొత్తం 15 సీట్లు అండి. ఒక సీట్ అయితే అదేంటి మజ్లిస్ కా సొంతం, అది మజ్లిస్ ఎందుకు మీరు మాధవిలత గారిని మాధవిలతని అంటే మజ్లిస్ ఒకటండి. ఇప్పుడు అట్లా కూడా వీళ్ళు కూడా 10 కూడా గలరా. మేము ఏమంటున్నామంటే తప్పు ఉన్నది అంటున్నాం. చెప్పింది వినండి దయచేసి. ఒకటి మెదక్ బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంది. ఒకటి హైదరాబాద్ సీట్, ఒక్కో సీట్ ఉందా? హైదరాబాద్ సీట్ టఫ్ ఉందా? మజ్లిస్ గెలవదా? గన్షాట్ గా గెలిచే పరిస్థితి లేదా? ఒకటండి, నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఒకటి ఇప్పుడు అసలు పోటీలు దగ్గర గెలుపోవటంలో ప్రభావితం చేసే స్థితికి తీసుకెళ్ళాం. అది మా నాయకత్వ లక్షణాలు, మా కేడర్ లో ఉన్న స్ట్రెంత్. ఇప్పుడు సోదరుడు చెప్పిన దానికి. మూడోది ఏంటంటే 15 సీట్లు ఉంటాయండి. అదో జూమ్ పోయింది, వస్తుంది చెప్పండి, మీ వాయిస్ వస్తుందా? అయితే నేనేమంటున్నా అంటే వాయిస్ వినిపిస్తే రైట్ అంటే ఒకటేమో మెదక్ని పక్కన పెట్టండి దయచేసి, మెదక్ని. ఇక 15 సీట్లు అయితే ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటాయండి. ఆ 15 సీట్లు ఒకటి అటు కావచ్చు, ఒకటి ఇటు కావచ్చు. 8 మాదైతే 7 వాళ్ళది అవుతుంది, 9 మాదైతే 6 వాళ్ళే అవుతాయి, 8 వాళ్ళే అయితే 7 మాయ అయితే, ఒకటి అటు ఇటు ఉంటది. కానీ మేము మాత్రం 8 నుంచి 12 మధ్యన ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎక్స్పెక్ట్ చేస్తే తప్పలేదు కదండి. 12 ఇప్పుడు 12 కూడా ఛాన్స్ ఉందా? నో రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు 12 వస్తే కాంగ్రెస్ కు 3-4 వస్తాయి అంతే. ఒకటి మజ్లిస్, ఒకటి మెదక్ బీఆర్ఎస్ వాళ్ళ మధ్య పోటీలో ఉంటే కాంగ్రెస్ కు 3-4 వస్తాయి. అది కావచ్చు, తప్పదు. 8 అయితే కంపల్సరీ అండి. 8 నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది మాది. కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ళ, పాత అయితే 4 అనుకోండి, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, 8 సీట్లు కన్ఫర్మ్. మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కూడా వస్తుందా బీజేపీకి? 100%. ఎందుకంటే ఆడబిడ్డలను కింద పెట్టి పండగొట్టి తొక్కుతాడు కదండి ముఖ్యమంత్రి గారు. మంచి గౌరవప్రదమైన మహిళలని కింద పండుకోబెట్టి తొక్కుతాడు కాబట్టి అక్కడ మహబూబ్ నగర్ ప్రజలు మేల్కొన్నారు. ఇట్లాంటి వ్యక్తిగా మా ప్రాంతం నుంచి ఒక ఉన్నతమైన పదవి ఇచ్చినామని దాని రిఫ్లెక్ట్ అయ్యింది. ఆ పదం ఒక్కటే రిఫ్లెక్ట్ అని నాకు తెలిసింది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంతకుమించి చేసిన కామెంట్ నెగటివ్ అయిందంటారు. 100% కావాలంటే సీఎం గారి దగ్గర శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ డీజీపీ ఉన్నాడు, ఐజీ ఉన్నాడు, అతని ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోమన్నాడు సీఎం గారిని కూడా. ఏమన్నా ఎటువంటి కోశాన ఎటువంటి సందేహం లేదు. అదొక్క సీటు వదిలి పెడితే ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు 7-8 కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ. రెండోది బీజేపీకి మంచి కేడార్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మంచి నాయకత్వ లక్షణాల నాయకులు ఉన్నారు. ఒక్కోసారి టైం మాది కావచ్చు, బాల్ మిస్ అయితే బాల్ మీరు క్యాచ్ చేసి వచ్చు మన ఎలక్షన్. కేడర్ ఉన్నప్పుడు పక్కకు పెడుతున్నారే, మెదక్ టఫ్ అంటున్నాం, టఫ్ అంటున్నాం. నో కేడార్ ఉన్నది కాబట్టి టఫ్ అంటున్నాం. మీలమ్మదు మన రఘునందన్ అన్న కూడా ఎక్కువ ఛాయిసెస్ ఉన్నది. వ్యక్తిగతంగా పోవాలంటే ఇప్పుడు రిచెస్ట్ ఫ్యామిలీ తెలంగాణ, అక్కడ ఉన్నారు ఎవరు, వెంకటరామరెడ్డి గారు రిచెస్ట్ ఫ్యామిలీ తెలంగాణ, జస్ట్ లైక్ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. బై సార్ ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఏమున్నది, 100 కోట్లు మంచి రకరకాల రెడ్డి గారు చెప్పినట్టుగా వినబడుతుందండి, వినబడుతుందా? చెప్పండి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండు చెప్పారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ అన్నారు, కానీ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు పెద్దపల్లి ఉంది. పెద్దపల్లి సీటు మీకు వస్తుందా? వరంగల్ సీటు వస్తుందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా మొత్తం రావు కదండి వాళ్ళకి. దక్షిణ తెలంగాణ అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే విడిపోయినట్టు కాదు. దక్షిణ తెలంగాణ కొద్దిగా కాంగ్రెస్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎక్కువ ఉంది. దక్షిణ తెలంగాణ ఎక్కువ వచ్చడానికి కారణం ఏంటంటే వచ్చి నుంచి కూడా దక్షిణ తెలంగాణ మంత్రులు ఎక్కువ ప్రాధాన్యత తెచ్చుకుంటారు, ముఖ్యమంత్రి గారు దక్షిణ ప్రాధాన్యత తెచ్చుకుంటారు సంబంధం తప్ప. ఇక్కడ ఉన్నదంతా ఇప్పుడు నేషనల్ కదండి. ఎన్నికలు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రామచంద్ర నాయక్ ఎన్నికలు కాబట్టి ఈ దేశాన్ని బీజేపీ వారు చాలా సమర్థులు. చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను డైరెక్ట్, దయచేసి మంత్రులు రాజకీయ నాయకులుగా మాట్లాడకండి. రాకేష్ రెడ్డి అన్నప్పుడే చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడాను, చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చాను. మొత్తం ఉత్తర తెలంగాణ కేటాయించిన నిధులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అప్పులెన్ని తెచ్చారు, మా ఆదాయం ఎంత, డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు కావు. ఇవి దేశానికి సంబంధించినవి, దేశం అభివృద్ధికి సంబంధించి లేని అభివృద్ధి. అభివృద్ధి ఒకవైపు, అవినీతి లేని అభివృద్ధి ఒకవైపు, ప్రపంచ వ్యాప్తంగా అవినీతి లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? మొత్తం దోచిపెడుతున్నారు కదా, పేదోని కొట్టి పెద్దోళ్ళను మీరు దోచిపెడుతున్నారు కదా. పేదోని కొట్టి అవినీతి అందరు చేయకపోవచ్చు, కానీ ఒక 4-5 అయితే మొత్తం
ప్రపంచాన్ని ఏ స్థాయిలో ఇప్పుడు కావాలని ఫోటో పెడతాను. ధీరుభాయ్ అంబానీ ఇందిరాగాంధీ లంచ్ చేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పిన ఫోటో ఇంత స్వేచ్ఛ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, లక్షల కోట్లు మరి వాళ్ళని దోచిపెట్టింది. బ్యాంక్ రుణాలన్నీ మాఫీ చేసింది అయితే మోడీ కదా. బ్యాంక్ రుణాలకు కూడా మొత్తం కాంగ్రెస్ 14 లక్షల కోట్లు మాఫీ చేసింది అయితే బీజేపీ పార్టీ. 14 లక్షల కోట్లు మీరు కాంగ్రెస్ వాళ్ళు అప్పనంగా పెట్టుబడిదారులకు, మీ కాంగ్రెస్ తొత్తులకు 14 లక్షల కోట్లు రికవరీ చేసినాము. కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం 3,20,000 కోట్లు అండి. ఈ సంవత్సరం నేషనల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియాలో ఫస్ట్ టైం కాంగ్రెస్ సర్వనాశనం చేసిందండి దేశాన్ని, అన్ని వ్యవస్థలని. బ్యాంకింగ్ జనరల్ డిస్కషన్ వదిలేద్దాం. రాకేష్ రెడ్డి ఒకటి రామచంద్ర నాయక్ గారు సూటిగా ఒకటి ఆరోపించారు, బీఆర్ఎస్ బీజేపీ కొల్యూడ్ అయ్యాయి కవిత బెయిల్ విషయంలో. ఎందుకంటే మీ పార్లమెంట్ సెగ్మెంటే, మీ మెంబర్ ఆఫ్ మాజీ పార్లమెంటే విషయంలో కావాలనే కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేశారు కవితను విడిపించుకునేందుకు కోసం అని ఆయన ఆరోపించారు. దాని మీద జవాబు చెప్పండి. ఒకటేనండి, అది ఇంతకు ముందు ఎప్పటి నుంచో జరుగుతుంది. కవిత అరెస్ట్ కు ఈ తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. ఒకటండి, ఇప్పుడు ఒకటండి, అదొక పెద్ద ఒక ఇన్వెస్టిగేషన్ టీం అనేది 160 ప్రభుత్వం రాగానే వస్తే వెంటనే కవిత బయటకు వస్తుంది. అంటే కనిమొలి 2 సంవత్సరాలు జైలు లేదండి, రాలేదా బయటికి? ఈమె ఎట్లా వస్తుంది? అంటే ఎప్పటికీ అట్లా ఉండాలని కోరుకుంటారు. యూపీఏ గవర్నమెంట్ లో ఉన్న భాగస్వామ్యం కూడా కేసు మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అవకాశవాదం ఎందుకన్నా అట్లా కాదు. కొంతమంది తీసుకోవడం కోసమో, కొంతమంది లబ్ధి పొందడం, రాజకీయంగా లబ్ధి పొందడం ఎప్పటికీ జైలు ఉండాలని కోరుకుంటున్నారా? ఆమె చట్టసభలు కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ ద్వారా ప్రయత్నం చేస్తుంది. ఇండైరెక్ట్ గా మీరు కవిత గారి త్వరలో బయటకు వస్తున్నట్టు చెప్తున్నట్టే కదా. కంపల్సరీ వస్తారు. కనిమొలి రాలేదా? ఇప్పుడు మీ కనిమొలి శిక్ష, కనిమొలి గాని రాజా గాని వాళ్ళు శిక్షను అనుభవించారు. అనుభవించలేదు. అది 1,76,000 భాగస్వాముల మీద, అంటే కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ లో భాగస్వాముల మీద కేసు పెట్టింది. అక్కడ రాజకీయంగా ఎలాంటి లబ్ధి ఆశించకుండా జరిగింది. దయచేసి అన్న ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక్క నిమిషం ఒకటి దయచేసి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిది లాస్ట్ 1 year స్పీచెస్ ఏనండి కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ గారు ఈనండి, ప్రియాంక గాంధీ గారు ఈనండి. ఇన్న తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా చూడండి. 6 నెలల నుంచి ఒక్క ఇన్వెస్టిగేషన్ లేదు. అన్నిటికన్నీ ఫేజులు పెట్టారు, అన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఆ డబ్బులు వసూలు చేసుకుంటారు, ఢిల్లీకి పంపుతున్నారు, ఢిల్లీ సుల్తాన్లకు. కాళేశ్వరం ఇంటనే ఆయన ఏమన్నాడు, చెర్లపల్లిలో డబ్బులు పెట్టిన రెడీ చేసి పెట్టినాడు రాగానే. రెండోది ఆయనని జైల్లో పెట్టిన జొన్నాడ ఫామ్ హౌస్ కూడా ఓట్లేదు ముఖ్యమంత్రి హోదాలో. ఇప్పుడు ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు కబ్జాలైనాయి, కాకరకాయని అని చెప్పిన ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి దాన్ని పక్కన పెట్టాడు. మళ్ళీ సినిమా స్టార్ సంబంధించి డ్రగ్స్ మీద ఒక్కో పాదం మోపుతాను, ఆ కేసు తీస్తానని అది తీయలేదు. ప్రభుత్వం రెండోది అనతి కాలంలోనే కక్ష సాధింపులు స్టేట్మెంట్ గురించి అడుగుతున్నాను. 20,000 కోట్లు ఉదాహరణ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రతి ఇంట్రాగేషన్ నడుస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ జరిగి వివరాలన్నీ బయట వచ్చిన తర్వాత తప్పకుండా శిక్షార్హులే, వాళ్ళు శిక్షార్హులే. వారు చేసిన దోపిడీ అంత ఇంత కాదు. వారి దోపిడీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని దృష్టి పెట్టుకుని మాట్లాడతారు తప్ప రాకేష్ అన్న మీ డిబేట్ చాలా చూసినా మీరు కేవలం ముఖ్యమంత్రి గారిని మీరు దృష్టి పెట్టుకుని మాట్లాడతారు తప్ప ఎప్పుడున్న కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల దోపిడీ గురించి మాట్లాడరే. వారు చేసిన మోసాలు, తెలంగాణ చేసిన మోసాలు మాట్లాడారు. రాకేష్ గారు ఒక టాపిక్ డిస్కస్ అవుతారు. కవితకు సంబంధించిన అంశం, కవితకు సంబంధించి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో మధ్యాహ్నం తర్వాత పొద్దునటి వరకు ఓకే, మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఓటు మేజర్ గా బీజేపీకి షిఫ్ట్ అయింది దాదాపు ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్ లో ఎక్సెప్ట్ మెదక్ కాకుండా అని చాలా మంది అబ్జర్వ్ చేశారు. జరిగిందైతే వాస్తవం. అది అగ్రిమెంట్ కారణంగా జరిగిందా లేకపోతే అగ్రిమెంట్ లేకుండా? నేను నిజామాబాద్ చెప్తాను. ఇంటెలిజెన్స్ ఇప్పుడు నేను అనేది ఇట్లా విక్టం రాజకీయ నాయకులు మాట్లాడానండి. ఏదైనా మాట్లాడితే పక్కా డాటాతో మాట్లాడతా, అవసరం అయితే దేనికైనా సిద్ధం. నిజామాబాద్ చెప్పుకుంటే ఎమ్మెల్యే పదవి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లు ఏమన్నారంటే డైరెక్ట్ కాంగ్రెస్ కి ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళని. మీకు కావాలంటే వీడియో ఎవిడెన్స్లు, నాయకత్వాలు ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎట్లవుతారండి? మేము ఎట్లా అవుతాం వాళ్ళతో ఒకటి. ఇది కొద్దిగా నీతి నియమాలు ఉన్న పార్టీ, దేశం మీద ప్రేమ ఉన్న పార్టీ,
కొద్దిగా సనాతన ధర్మాన్ని నమ్మిన పార్టీ, దేశంలో ఉన్న హిందువులను కాపాడుకోవడానికి ఉన్న పార్టీ. అంటే హిందువులు ఒక్కరే దేశంలో దేశంలో వ్యక్తులుగా మనుషులుగా గుర్తించే పరిస్థితి లేకుండా బీజేపీ రాష్ట్రంలో దేశంలో అదే మాట రిపీట్ హిందువులను కాంగ్రెస్ పార్టీ కాపాడలేదు. ఆర్టికల్ ఎత్తేస్తారా మీరు? 370 ఆర్టికల్ ఎత్తేస్తారా? హిందూ అమ్మాయిలను మీరు తీసుకున్న రాకేష్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే అందరు మిగతా మతస్థులు అందరితో పాటు హిందువులను కాపాడుకుంటామని రాకేష్ రెడ్డి గారు అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ఇప్పుడు ఒక మాఫియా, పొలిటికల్ మాఫియా లాగా ఆదాని, అదేవిధంగా అమిత్ షా, బీజేపీ మోడీ గారు ఒక మాఫియా, పొలిటికల్ మాఫియాను తయారు చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఈడీలు లేకపోతే సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ తప్ప ఇంకేమైనా ఉందా? మీరు డిమానిటైజేషన్ చేసిరు, నోటు రద్దు చేసిరు, దానివల్ల ఏం లాభం జరిగింది చెప్పగలుగుతారు? అదేవిధంగా జీఎస్టీ, పేదల మీద జీఎస్టీ భారం వేసింది వాస్తవం కాదా? పాకిస్తాన్ రోజు 4 సైనికులు తరలి పంపిస్తుండే రామచంద్ర నాకు సరిగ్గి నుండి మీకు పాకిస్తాన్ చైనా రాకేష్ రెడ్డి గారు రామచంద్ర